మాస్ ఉంటుంది బతుక కనిపిస్తుంది సార్ మాకు కనిపిస్తుంది సార్ మాకు. కేబీఆర్ టీవీ నేను మీ విజేందర్ రెడ్డి. ఈ రోజు మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజా సమస్యల మీద ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసిన ప్రజావాణి కార్యక్రమం దగ్గర ఇక్కడికి కొందరు వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చారు. ఏ సమస్యల కోసం వచ్చారు, ఎలా స్పందిస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, ఎక్కడ వచ్చారు, మీకు ఏంటి సమస్య ఏంటి ఇక్కడ? నేను కేజీకి కచరా స్కూల్లో పని చేస్తాను. నేను హ్యాండిక్యాప్ 2006 నుంచి పని చేస్తున్నాను. నేను నాకు రెగ్యులర్ చేయాలని సార్ దగ్గరికి నేను వచ్చిన. సార్ నాకు భర్త లేరు, పిల్లలు లేరు, నాకు ఎవరు లేరు. ఒక అమ్మ, నేను ఒక అనాథ లెక్క ఉన్నా. నేను నా హ్యాండిక్యాప్ కోటలు అయినా నాకు రెగ్యులర్ చేయాలని నేను సీఎం సార్కి గెలవడానికి నైట్ ఎక్కితే ఇప్పుడు పొద్దుగల అందిన సార్ ఇంటికి నేను సార్ తోటి మాట్లాడడానికి వెళ్ళడానికి వచ్చిన. నాకు ఎక్కువ చేసి నాకు రెగ్యులర్ చేయాలని 200 నుంచి 9,000 నాకు జీతం. నాకు రూమ్ రెంట్కి నాకు పెట్టకే సరిపోతుంది సార్. నా బతుకు ఎట్లుంది. నేను అందుకోసం నాకు మస్తు కష్టం ఉంది. అక్కడ 7:30కి వెళ్ళాలి డ్యూటీకి. ఒకరోజు వెళ్ళకుండా మాకు ఆప్షన్ చేస్తుంది. మాకు గడుపు ఉండేది, చేయకుండా నేను ఆకలి తెచ్చేది. మాకు ఆపద వచ్చినా మాకు న్యూస్ ఉండదు, మాకు ఏది ఉండదు సార్. అమ్మా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రేవంత్ రెడ్డి గారు ప్రజావాణి పెట్టారు. దీని ద్వారా మనకేమైనా సహాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం సార్. ఆల్రెడీ నేను జాబ్ లో సెలక్షన్ అయినా, అయితే నాకు జాబ్ ఇంకా ఇవ్వలేదు. అన్ని పత్రాలు ఉన్నాయి సార్, చూపిస్తూ నేను సెలక్షన్ అయినా అన్ని ఉన్నాయి సార్, అన్ని పెట్టుకున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మాకు చేస్తాడని ఆశతోటి నేను కుంటుకుంటుగా రాత్రి ఎక్కితే ఇక్కడ పొద్దుగా ఏడు మేడం నేను ఇక్కడ దిగిన సార్. నేను ఇచ్చారమ్మా, అర్జీ ఇచ్చారా? లోపల ఎవరు తీసుకుంటున్నారమ్మా? ఎవరో సార్ వాళ్ళు, వేరే వాళ్ళు మినిస్టర్ సార్ వాళ్ళు ఎవరు రాలే సార్. అక్కడ ఉన్న మేడమ్స్ వాళ్ళు సార్ వాళ్ళు తీసుకున్నారు సార్. ఎట్లా స్పందించారు? మీ సమస్య పైన ఏ విధమైన పరిష్కారం చేస్తారని చెప్పారు వాళ్ళు? మీకు మెసేజ్ వస్తుంది కాదమ్మా అని అన్నారు సార్, అంతే అన్నారు. అంతకని ఏం అనలేదు. ప్రజావాణి ఉంది, మీరు అక్కడ కూడా ఇచ్చారా? కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా సార్, ఐటీడీ ఆఫీస్ చుట్టూ తిరిగినా, ఏ ఆఫీసర్ నాకు ఏ పట్టించుకోలే. వాళ్ళందరూ పట్టించుకుంటే నేను ఈ ప్రశ్న నాకు ఎందుకుంది. నాకు ఇప్పుడు 38 సంవత్సరం, నా వయసు అయిపోతుంది. ఆపకపోతే నేను మంచంలో పడితే నాకు ఎవరు చూసుకోవాలి? ఏదన్నా గవర్నమెంట్ జాబ్ ఉంటే నాకు ఎవరన్నా చూసుకుంటారు. నా బాధ అది సార్. నేను సార్కి ఏడుకుంటున్నా. సార్ నేను ఆకలి అవుతాను, అన్నం పెట్టి సార్ అని అడగడానికి వచ్చిన. అన్నం వస్తాడో నాకు ఎవరు సార్, మరి అట్లనే పంపిస్తాడో నాకు తెలియదు. కానీ అయితే రాణిస్తారని వచ్చిన సార్. నేను కలిసి కలుగుతామని అంటే సార్ లేదు. నేను అందుకోసం ఇక్కడ కూర్చొని సార్ కలిసిపోవడానికి 5:30 వరకు ఉంటా సార్. ఇక్కడ అక్కడి నుంచి వచ్చిన నేను కైగా నాతో మళ్ళీ నేను రాలేను సార్. నేను బస్ ఎక్కి దిగుడు నాతో కాదు సార్. నా వెనకాల ఎవరు లేరు, పిల్లలు లేరు, చేసుకునే లేరు, నాకు ఎవరు లేరు. మా అమ్మ పరిస్థితి బాగలేదు, మంచిగా ఉంది. మా అమ్మ నన్ను పట్టుకొని మా అమ్మ ఇతరం నేను చేస్తేనే కుంటుకుంటూ పొట్ట గడుచుడు లేకుంటే ఉపవాసం వండడు. మా బతుకులు గిట్లు ఉన్నాయి అని నేను సార్కి కలిసిపోతా సార్. నేను అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి లెటర్లు అక్కడ ప్రజావాణి ప్రతి సోమవారం కలెక్టరేట్ లో జరుగుతుండే కదా, అక్కడ ఇచ్చిరా మీరు? కలెక్టర్ ఇచ్చిన, కలెక్టర్ కలిస్తే కలెక్టర్ ఇస్తా అని బెడ్రూమ్ ఇస్తా అన్నది, ఇయ్యలే. ఇవాళ ఇస్తామని ఇయ్యలే. ఈయన కూడా రెగ్యులర్ చెప్తా అంటే రెగ్యులర్ చేసి లేదు సార్. ఇవాళ మేము మా బతుకు బతకడం లెక్క ఉన్నది సార్ మాది. నేను చెప్తే ఈ బాగా కోసం నేను మాది. మీకు ఎట్లాంటి సాయం కావాలమ్మా గవర్నమెంట్ నుంచి? సాయం అంటే నాకు ఇల్లు లేదు సార్, నాకు ఇల్లు రాని, నాకు ఇల్లు కావాలి, నాకు రెగ్యులర్ కావాలి. అది చెప్పండి అండి, మీరు ఎక్కడ వచ్చి మీ సమస్య ఉంది? 5 నెలల నుంచి జీతం రావడం లేదు. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్ఏగా పనిచేస్తున్నాను. మాకు ఎప్పుడైతే ప్రమోషన్ ఇచ్చిండ్రో, రికార్డ్ అసిస్టెంట్ గా ఇచ్చిండ్రు, జూనియర్ అసిస్టెంట్ గా ఇచ్చిండ్రు, తర్వాత సబార్డినేట్ గా ఇచ్చిండ్రు. ఆయా శాఖలలో కొంతమందిని సర్దుబాటు చేశారు. అప్పటి నుంచి 5 నెలల నుంచి మాకు జీతాలు లేవు. ఘోరమైన పరిస్థితిలో కుటుంబం నడవాలంటే మన వ్యవస్థ ఏ విధంగా నడవాలో ఆ విధంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్దుబాటు చేసి మాకు న్యాయమైన పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది గత ప్రభుత్వము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు మంచి న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. కానీ ఇప్పటి వరకు 5 నెలలు అవుతుంది, జీతాలు లేవు. కుటుంబాలు గడవాలంటే అస్తవ్యస్తంగా ఉంది. మాకు ప్రాణాల మీద వచ్చి ఉంది. ఎందుకంటే మాకు 5 నెలల నుంచి కుటుంబాలు ఏ విధంగా నడుస్తున్నాయి అనేది మేము ఏ విధంగా ఆయనకు చెప్పుకోవాలో మాకు అర్థం కాలేకపోతున్నది. ఎట్లా స్పందించారు? మీరు ఇచ్చిన మీ శాలరీస్ 5 నెలల నుంచి రావట్లేదు, మిమ్మల్ని గత ప్రభుత్వం నుంచి కూడా 5 నెలల నుంచి రావట్లేదు అన్నారు. మరి ఇప్పుడు అధికారులు ఏ విధంగా స్పందించారు మీ సమస్య పైన? అంటే ఇస్తామని అంటున్నారు. ఈ ప్రభుత్వం మేము న్యాయం చేస్తామని చెప్తున్నారు. మళ్ళీ కలవడం జరిగింది.
కలిసిన తర్వాత కూడా మేము మీకు సరైన న్యాయం చేస్తాము, మళ్ళీ మాట్లాడి సీఎం గారి మాట్లాడి చెప్తా అని చెప్పడం జరిగింది. వాళ్ళు సమావేశం చేసిన తర్వాత మాకు తగు న్యాయం చేస్తా అని చెప్పారు. గత ప్రభుత్వంలో కూడా ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్లు ప్రతి సోమవారం ప్రజావాణి అని చెప్పి ఇట్లాగే వినతులు తీసుకున్నారు. మరి అప్పటికి ఇప్పుడు ఇక్కడ ప్రజాభవన్ లో ప్రజావాణికి ఎట్లాంటి తేడా ఉంది? అంటే ప్రజావాణిలో ఫస్ట్ ప్రజా దర్బార్ అని పెట్టారు. అప్పుడు కూడా మాకు సరైన న్యాయం జరగలేదు అప్పుడు. ఎందుకంటే మేము అప్పుడు కూడా గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా తిరిగాము, ఆయన కూడా సరైన న్యాయం జరగలేకపోయింది. కానీ ఇప్పుడన్నా మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి అయినటువంటి మన రేవంత్ రెడ్డి గారి హయాంలో మాకు న్యాయం జరుగుతానని మేము అందరం కోరుకుంటున్నాము. బీఆర్ఎల్ అందరము మాకు ఎందుకంటే సరైన శాలరీ అయినంత త్వరలో మాకు శాలరీ ఇచ్చేసి ఏ ప్రమోషన్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి తగు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. కొత్తగా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో అయినా మీకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? మాకు 100% నమ్మకం ఉంది. ఇచ్చిరా అమ్మ, లెటర్ ఇచ్చిరా మీరు? ఇయ్యలేదు సార్, బంద్ అయిందని చెప్తున్నారు. సో మంగళవారం రమ్మని చెప్తున్నారు. మాకు ఇల్లు లేదు, ఏమీ లేదు, కిరాయికుంటున్నాము. 6,000 7,000 రెంట్ కడుతున్నాము. మాకు చాలా ఇబ్బంది ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ సిద్దిపేట జిల్లా మాది. మాకు కూడా ఇల్లు ఇట్లా ఏం లేదు. నాకు పాప ఒకతే, ఈ కిరాయికి ఉంటున్నాం. ఆయన చనిపోయిండు. మరి రేవంత్ అన్న మాకు ఏమైనా సహాయం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు ఇట్లాంటి వినతి పత్రాలు ఇచ్చారా మీకు ఇల్లు కావాలి అని చెప్పి? ఎవరేమి సహాయం చేయలేదు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు సహాయం చేస్తారని మీరు అనుకుంటున్నా? నమ్మకం ఉంది కాంగ్రెస్ మీద మాకు. ఎవరున్నారు లోపల? మీరు ఎవరికి ఇచ్చారు ఇప్పుడు వినతి పత్రం? అక్కడ లోపల వేరే వాళ్ళు కూర్చుండే చేరిపోయిన వాళ్ళు రాసుకొని బాబు చేస్తాం పోన్నారు. ఇప్పటిదాకా వాళ్ళు చేయలేదు. ఎవరైనా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చారా ఈ రోజు? ఇది ప్రజాభవన్ దగ్గర ప్రజలు తమ సమస్యల కోసం వచ్చి వాళ్ళు అక్కడ వాళ్ళ వినతి పత్రాలు ఇచ్చి మా సమస్యలపై దృష్టి పెట్టి జిల్లా కేంద్రాలలో ఖచ్చితంగా మా కలెక్టర్లు కూడా ప్రజావాణి నిర్వహించారు. అక్కడ కూడా తమ సమస్యల గురించి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాం. అప్పుడు మాత్రం ఎలాంటి సమస్యలు తీరలేదు, ఇంకా చాలా పెండింగ్ లోనే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా దర్బార్ పెట్టారు. దాన్ని ప్రజావాణిగా మార్చి ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజల నుండి వినతులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాకనైనా మా సమస్యల పైన మరి మేము ఇచ్చే వినతుల పైన ఎలాంటి సమస్యలకు పరిష్కారం చూపారో కొద్ది నెలలు కానీ ఆగితే కానీ తెలియదు అని చెప్పి మన ప్రజలు అంటున్నారు. ఇది ఈ రోజు ప్రజా సమస్యలైన కేబీఆర్ టీవీ వ్యూ. మళ్ళీ కలుద్దాం, మీ విజేందర్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేబీఆర్ టీవీ.